హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు ఆమ్లెట్ బజ్జీని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి మీరు కనుక ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారండి. ఇది అంత బాగుంటుంది. ఇప్పుడు వేసుకునే ఆనియన్ బజ్జీ ఇలాంటివి కాకుండా మనం ఒక్కసారి కనుక మీరు ఈ ఆమ్లెట్తో బజ్జీని ట్రై చేయండి. చాలా డెలీషియస్గా ఉంటుందండి. మరి దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం రండి. దీనికి ముందుగా ఒక 2 ఎగ్స్ నేను తీసుకున్నానండి. ఇక్కడ ఆమ్లెట్ వేయడానికి 3 ఆనియన్స్ తీసుకున్నానండి. అందులో ఒక 2 ఆనియన్స్ని ఇలాగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకొక ఆనియన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటామండి. చిటికెడు వంట సోడా తీసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. కొంచెం కొత్తిమీర, కొద్దిగా కారం, కొంచెం సాల్ట్, ఒక నిమ్మకాయ తీసుకున్నానండి. ఇక్కడ నేను ఒక కప్పు శనగపిండిని తీసుకున్నాను. 4 స్పూన్లు కార్న్ఫ్లోర్ తీసుకున్నానండి. ఒక క్యారెట్ని తురుముకొని పెట్టుకున్నానండి. కొద్దిగా వేయించిన పల్లీలు తీసుకోవాలి. ముందుగా ఒక బౌల్లోకి ఈ 2 ఎగ్స్ని కూడా బీట్ చేసేసుకుందామండి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి బాగా బీట్ చేసేసుకుందామండి. దీన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలండి. ఒక పెనాన్ని పెట్టుకుని పెనం హీట్ ఎక్కిన తర్వాత మనం దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటామండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఈ ఎగ్ని ఆమ్లెట్ కింద మనం వేసేసుకుందామండి. దీంట్లోకి నేను మిరియాల పొడిని యాడ్ చేస్తున్నానండి. ఈ ఆమ్లెట్ని 2 వైపులా కూడా బాగా కుక్ అవనివ్వాలి. రెండో పక్కకి తిప్పేసుకుంటున్నానండి. ఈ విధంగా బాగా మంచిగా కుక్ అవ్వాలి. 2 వైపులా కాల్చుకునే ఈ ఆమ్లెట్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. దీన్ని ఇప్పుడు ఈ ఆమ్లెట్ని ముక్కలు ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసి మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దానిలో శనగపిండి వేసేస్తున్నానండి. కార్న్ఫ్లోర్ని కూడా వేస్తున్నాను. వంట సోడా వేసుకోవాలండి. కారం వేసేస్తున్నాను. సాల్ట్ టేస్ట్కి తగినంత సాల్ట్ మనం వేసుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి ఆనియన్స్ని కూడా వేసేసుకున్నాను. కొంచెం కొంచెం వాటర్ వేస్తూ దీన్ని కలుపుకోవాలండి. పిండి అనేది గట్టిగా ఉండకూడదు, లూజ్గానే ఉండాలి. నేను చూపించిన విధంగా మీరు కలుపుకోండి పిండిని అంతటిని. కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేస్తూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి. దీనిలోకి పచ్చిమిరపకాయలను కూడా వేసేసుకుంటున్నాను. ఈ విధంగా పిండిని కలుపుకోవాలండి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నెని పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక మనం ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ ముక్కల్ని ఈ శనగపిండిలో వేసుకుని డిప్ చేసుకోవాలండి. ఈ విధంగా వేసుకుని ఒక్కొక్కటిగా మనం
ఇవి వేడెక్కిన ఆయిల్లో వేసేసుకుందాం. మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి, సరిగ్గా కుక్ అవ్వదు. మీడియం ఫ్లేమ్లో మంటను ఉంచండి. ఈ విధంగా మొత్తం అన్నీ వేసేసుకోవాలండి. ఇది మనకి లైట్ గోల్డెన్ కలర్ రావాలి. వచ్చేసేయండి, తీసేసుకుందాం. ఇదే విధంగా మిగిలిన ముక్కలన్నిటినీ కూడా ఈ శనగపిండిలో డిప్ చేసుకుని మనం బజ్జీలను వేసేసుకుందాం. ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. బాగా మంచిగా వేగాయి. ఇప్పుడు మనం వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఆమ్లెట్ బజ్జీ అనేది. ఇప్పుడు దీంట్లో మనం తురుముకున్న క్యారెట్ని వేసేసుకున్నాం. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా మనం ఇందులోకి వేసేసుకుందామండి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకుందాం. దీనిలో మనం నిమ్మకాయని కట్ చేసుకుని నిమ్మరసం పిండుకోవాలండి. లాస్ట్లో మనం వేయించిన పల్లీలను కూడా వేసేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే ఎమ్మీ ఎమ్మీ బజ్జీ రెడీ అయిపోయిందండి, ఆమ్లెట్ బజ్జీ. మీకు నచ్చినట్లయితే ఈ రెసిపీని ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. ఈ రైనీ సీజన్లో ఈ విధంగా చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పక మీరు అందరూ ట్రై చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.